పూరి జగన్నాథ్ భారతదేశంలోని ప్రముఖ చార్ధాముల్లో ఒకటి. ప్రతి భారతీయుడు తమ జీవితంలో ఒక్కసారైనా పూరి జగన్నాథ్ వెళ్ళాలని కోరుకుంటారు. ఆ జగన్నాథుడి దర్శనం కోసం మేము పూరి నుంచి సుమారు 2000 కిలోమీటర్ల ప్రయాణించి పూరిని చేరుకున్నాం. మా తిరుగు ప్రయాణాన్ని వయా భువనేశ్వర్, వైజాగ్ మీదుగా మేము హైదరాబాద్ చేరుకున్నాం. ఆ ప్రయాణ విశేషాలే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. పూరి నుంచి మొదలైన మా ప్రయాణం భువనేశ్వర్, చిలక లేక్, బరంపూర్, గోపాల్పూర్ దాటుకుని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి శ్రీకాకుళం, అరకు, వైజాగ్, పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ మీదుగా నల్గొండ, హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. ఈ పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. మనం ప్రయాణించబోతున్నాం పూరి నుంచి పూణేకి వయా హైదరాబాద్ మీదుగా. ఒకవేళ మీరు పూణే నుంచి పూరి ట్రిప్ చూడాలనుకుంటే నా టైమ్ లైన్స్ వీడియోలో ఉంటాయి, చూడగలరు. మన ప్రయాణాన్ని పూరి నుంచి మొదలుపెట్టాము. ఇప్పుడు సమయం ఉదయం 6:30 గంటలు. జగన్నాథుడిని మేము నిన్న రాత్రే దర్శించుకోవడం జరిగింది. మీరు చూస్తున్నది నూతనంగా నిర్మించిన పూరి కారిడార్. పూరి నగరానికి వీడుకోలు. ఇక్కడితో పూరి కూడా ముగుస్తుంది. మేము టిఫిన్ సెంటర్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాం మార్గంలో. పూరి నుంచి మా ప్రయాణం మొదలైంది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ 46 కిలోమీటర్లు. దగ్గరలో దాబా దొరికింది. టిఫిన్ చాలా బాగుంది. ఎలాగో ఒరిస్సాలో ఉన్నాం కాబట్టి రసగుల్లా కూడా తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. కేవలం 5 రూపాయలు మాత్రమే. మనం కలలకు నెలవైన గ్రామం పిపిలిని దాటిని భువనేశ్వర్ వైపు సాగిస్తున్నాం. ఈ ప్రాంతానికి దగ్గరలోనే 64 యోగిని దేవాలయాలు కూడా ఉంటాయి. ఆసక్తి గలవారు నా పాత వీడియోని సందర్శించవచ్చు. అండ్ భువనేశ్వర పట్టణానికి స్వాగతం. సుమారు 500కు పైగా పురాతన దేవాలయాలు కలిగిన నగరం భువనేశ్వర్. వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రీ లింగరాజస్వామి దేవాలయం. ఈ దేవాలయంలో శివుడిని త్రిభువనేశ్వరుడుగా పిలువబడుతుంది. ఆ కారణం చేతనే ఈ నగరానికి భువనేశ్వర్ అని పేరు వచ్చింది. 11వ శతాబ్దంలో జయతి కేసరి అనే రాజు చేత నిర్మించబడిన ఈ దేవాలయం ఒరిస్సాలోని అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. భువనేశ్వర్ వస్తే ఈ దేవాలయాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనం భారతదేశంలోనే అతి సుందరమైన హైవేల్లో ఒకటైన గ్రాండ్ ట్రంక్ రోడ్లో ప్రయాణిస్తున్నాం. ఇదే కలకత్తా చెన్నై గ్రాండ్ ట్రంక్ రోడ్డు. భువనేశ్వర్ అనంతరం మన ప్రయాణం ఇక్కడ నుంచి 96 కిలోమీటర్లు ప్రయాణించి బారాకూల్ చేరుకుంటున్నాము. ఇక్కడ చిలక లేక్ యొక్క మనకి మొదటి వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడే ఒరిస్సా వారి గవర్నమెంట్ బోట్లు కూడా ఉంటాయి. అక్కడ నుంచి కలింజ అనే పురాతన దేవాలయం ఉంటుంది. దాన్ని కూడా సందర్శించుకోబోతున్నాం. ఇది నవంబర్ మొదలైనప్పటికీ ఎండ మాత్రం బాగా ఉంది. ముఖ్యంగా ఉక్కపోత కూడా ఉంది. మనకి తీర ప్రాంతాల్లో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి. మనం హైవేని వదిలి సుమారు 5 కిలోమీటర్లు కనుక లోపల ప్రయాణిస్తే మనకి ఇలా చిలక లేక్ యొక్క మొదటి వ్యూ కనిపిస్తుంది. ఇదే చిలక లేక్ సెల్ఫీ పాయింట్ అని కూడా అంటారు. ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే వాటర్ స్పోర్ట్స్. ఇక్కడ టికెట్ వచ్చేసి 150 రూపాయలు. ఒకవేళ మీరు స్పీడ్ బోట్ ద్వారా వెళ్ళాలంటే అది 515 రూపాయలు. మాకు సమయానికి స్పీడ్ బోట్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పబ్లిక్ బోట్లో మేము ప్రయాణించడం జరిగింది. ఇక్కడ నుంచి కలింజై దేవాలయం అని సుమారు మనకి 45 నిమిషాలు బోట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్కి మనకి సుమారు గంటన్నర, అక్కడ దేవాలయం దగ్గర అరగంట, మొత్తం కలిపి 2 గంటలు, మ్యాక్సిమం ఇంకో అరగంట 2.5 గంటల వరకే మనకి వాళ్ళు టైం ఇస్తారు. ఇదే కలింజై దేవాలయం. మనం ప్రయాణిస్తున్నాము భారతదేశంలోని అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఈ చిలక లేక్ గురించి యొక్క పూర్తి సమాచారంతో నేను ప్రత్యేకంగా వీడియో తీయడం కూడా జరిగింది. దాన్ని కూడా చూడగలరు. మనం అమ్మవారిని దర్శనం చేసుకుని మన ప్రయాణాన్ని NH5 గుండా ప్రయాణిస్తున్నాం. తూర్పు కనుమల గుండా అందమైన రహదారిలో సాగుతుంది మన ప్రయాణం. ఇప్పుడు మన చిలక లేక్ యొక్క చివరి దర్శనం 45 కిలోమీటర్ల ప్రయాణించి రంభా అనే ప్రదేశం చేరుకున్నాం. రంభా అంటే సినీ హీరోయిన్ రంభా కాదండి, ఇది రంభా అనే ప్రదేశం. దీనికి ఏ విధమైన ఎంట్రీ ఫీ ఉండదు. దీన్ని సెల్ఫీ పాయింట్ అంటారు. చిలక లేక్ లాస్ట్ వ్యూ రంభా. చూస్తుంటే సముద్రాన్ని తలపిస్తుంది కదా చిలక సరస్సు. చాలామంది హైవేల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మార్గ మధ్యలో వచ్చే అద్భుతమైన ప్రదేశాలని మిస్ అవుతుంటారు. దానికి గల కారణం సమయం లేకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రదేశం వాళ్ళకి అవగాహన కూడా లేకపోయి ఉండొచ్చు. అలా అవగాహనని కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ఇలా వీడియోలు తీస్తూ ఉంటాను. చాలామంది పాపులర్ ప్రదేశాలే చూస్తుంటారు, కానీ మార్గంలో మనకి ఇలాంటి హిడెన్ జెమ్స్ లాంటి ప్రదేశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈసారి మీరు ఒరిస్సా నుంచి టువర్డ్స్ వైజాగ్ వైపు కానీ లేకపోతే బరంపూర్ వైపు కానీ ప్రయాణిస్తుంటే ఈ రంభా ప్రదేశాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. మన ప్రయాణం టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ వైపు అయితే సాగుతుంది. ఈ మధ్యలో ఛత్రపూర్ అని వస్తుంది. ఛత్రపూర్ అండ్ బరంపూర్ ఈ రెండు ఒరిస్సా యొక్క పారిశ్రామిక నగరాలు.
ఇది ఛత్రపూర్ బైపాస్. మనం బైపాస్ గుండా ప్రయాణిస్తున్నాము. ఛత్రపూర్ నుంచి కేవలం 17 కిలోమీటర్లు మనకి బరంపూర్ వస్తుంది. మనం బరంపూర్ చేరుకున్నాం. ఇది కూడా బైపాస్ గుండా ప్రయాణిస్తున్నాం. అండ్ బరంపూర్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. అందుకే ఒక సామెత కూడా ఉంది కదండి, మనం మనం బరంపురం అని. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో బరంపూర్ అనేది ఒరిస్సా వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ బరంపూర్ దాటాక మనకి సుందరమైన మరి చిట్ట చివరి బీచ్ ఒకటి వస్తుంది. అదే క్లీనెస్ట్ బీచ్ ఆఫ్ ఒరిస్సా, గోపాల్పూర్ బీచ్. మనం ఆల్మోస్ట్ బీచ్ దగ్గరలోకి చేరుకున్నాము. ఇది కూడా హైవే నుంచి సుమారు మనం 3 కిలోమీటర్లు కనుక లోపల ప్రయాణిస్తే చేరుకుంటాము. గోపాల్పూర్ బీచ్కి మీకు స్వాగతం. మేము వచ్చిన సమయం మధ్యాహ్నం కాబట్టి ఎంతో ప్రశాంతంగా తక్కువ జనసాంద్రతతో ఉంది. అండ్ ఇక్కడ దగ్గరలో స్టే చేయడానికి అనేక హోటల్స్, రిసార్ట్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అనేక తినుబండారాలు మరియు వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. ఇది గోల్డ్ శాండ్ బీచ్. ఇసుక బంగారు రంగులో మనకి మెరుస్తూ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న సుందరమైన బీచ్లో గోపాల్పూర్ బీచ్ ఒకటి. నీరు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. అండ్ ఈ ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయాలంటారు కాబట్టి మేము ఈ నీళ్ళనే తల మీద చల్లుకోవడం జరిగింది. ఈ బీచ్ దగ్గరే మేము తెలియకుండా సుమారు అరగంట పైనే మేము గడపడం జరిగింది. గోపాల్పూర్ నుంచి మనం 2 అవర్స్ మళ్ళీ హైవే ఎక్కేస్తున్నాము. చెప్పాను కదా 3 కిలోమీటర్ల లోపలికి రావాల్సి వస్తుంది. మనం నేషనల్ హైవే నెంబర్ 5కి చేరుకుంటున్నాము. మనం రోడ్డు మార్గంలో ఒక ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు మార్గ మధ్యలో వచ్చే అందమైన ప్రదేశాలు చూసినప్పుడే కదండి మన ప్రయాణానికి నిజమైన సార్థకత. అదే ఒకవేళ రైలు జర్నీ కానీ ఫ్లైట్లో కానీ అయితే ఈ ప్రదేశాలను చూడలేం కదా. సో బైక్ జర్నీ చేసినప్పుడు ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను కూడా సందర్శిస్తూ ప్రయాణాన్ని సాగించండి. మనం పూరి నుంచి 220 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి అయితే అడుగు పెడుతున్నాము. ఇదే ఆంధ్ర ఒరిస్సా యొక్క సరిహద్దు. మనం ఇచ్చాపురానికి అయితే చేరుకున్నాము. ఆంధ్రప్రదేశ్కి మీకు స్వాగతం. వెల్కమ్ టు రైస్ బాల్ ఆఫ్ ఇండియా. మనం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉన్నాము. శ్రీకాకుళం జిల్లాలో వచ్చే మొదటి గ్రామమే ఇచ్చాపురం. ఇప్పుడు సమయం 5:30 గంటలు. ఇది చలికాలం కాబట్టి తొందరగా మాకు చీకటి పడిపోతుంది. అండ్ ఈరోజు మా టార్గెట్ శ్రీకాకుళం పట్టణానికి అయితే చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మనం పలాస దాటుతున్నాము. ఇది పలాస బైపాస్. పలాస దేనికి ఫేమస్ తెలుసా మీకు? జీడి తోటలకి బాగా ఫేమస్. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి దాదాపుగా 100 కిలోమీటర్ల ముందు వచ్చాము. ఇంకా శ్రీకాకుళం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం అయితే టెక్కలి దాటాము మేము. మార్గ మధ్యలో కాసేపు విశ్రాంతి. మా రాత్రి భోజనం పరోటా అండ్ గుడ్ నైట్. శుభోదయం. నిన్న రాత్రి మేము 9ంటికి మేము శ్రీకాకుళం చేరుకున్నాము. ఇదే మేము తీసుకున్న హోటల్. ఇప్పుడు సమయం ఉదయం 6:30 గంటలు. ఇక్కడ శ్రీకాకుళం దగ్గర 3 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మేము సమయాభావం వల్ల సరిగ్గా చూడలేకపోతున్నాము. శ్రీకాకుళం దగ్గరలోనే శ్రీకూర్మం ఉంటుంది, శ్రీముఖలింగము, అదేవిధంగా శాలిహుండం అనే బౌద్ధారామ క్షేత్రం కూడా ఉంటుంది. వీటిలో మా ప్రయాణాన్ని శ్రీముఖలింగం వైపు అయితే సాగిస్తున్నాము. శ్రీముఖలింగం గురించి నేను ఇంతకు ముందే ఒక వీడియో కూడా తీయడం జరిగింది. మేము వర్ధన్నపేట మీదుగా శ్రీముఖలింగాన్ని చేరుకోవాలనుకుంటున్నాము. మార్గ మధ్యలో మడపం అనే ఏరియా వస్తుంది. ఇదే భారతదేశంలోనే అతి పెద్దదైన హనుమంతుడి విగ్రహం. దీని యొక్క ఎత్తు 176 అడుగులు. మడపం ఆంజనేయ స్వామి. ఇంతకుముందు పరిటాల ఉండేది. పరిటాల ఆంజనేయ స్వామి 171 అడుగు కాగా ఇది 176 అడుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కోస్తా తీరాలంటేనే హనుమంతుడి విగ్రహాలకు పేరు. గోదావరి జిల్లాలోను ఈ కోస్తా తీర ప్రాంతాలను ప్రతి గ్రామంలో ఒక హనుమంతుడి విగ్రహం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం వర్ధనపేట హైవేని వదిలేసి 2 అవర్స్ శ్రీముఖలింగం వైపు వెళ్తున్నాము. పచ్చని పల్లెల గుండా ప్రయాణం సాగుతుంది. శ్రీకాకుళం జిల్లా చూడండి ఎంత అందంగా ఉందో. అన్నీ కోతలైపోయి రైతులు వాటి పంటల్ని ఇలా రోడ్ల మీద వేయడం జరిగింది. మనం శ్రీముఖలింగానికి చేరుకున్నాము.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ శ్రీముఖలింగం 7 నుంచి 9వ శతాబ్దాల మధ్యన తూర్పు గంగుల రాజుల యొక్క రాజధానిగా వెలిసింది. సుమారు 1200 ఏళ్ల నాటి పురాతన దేవాలయమే ఈ శ్రీముఖలింగ దేవాలయం. ఈ గ్రామమే ఒకప్పటి గంగయ్య రాజుల యొక్క రాజధాని. పూర్తి కళింగ ఆర్కిటెక్చర్తో ఎంతో సుందరంగా ఉంటుంది ఈ దేవాలయం. దేవాలయంలోని గోడల మీద శిల్పాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. దేవాలయాల యొక్క కుడ్యాలపై తెలుగు మరియు ఒడిస్సీ లిపిని కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో దేవాలయం ఎంతగానో సందడిగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంత గొప్ప దేవాలయం గురించి చాలా కొద్ది మందికే తెలియడం చాలా బాధాకరం. దేవాలయం యొక్క శిల్ప సంపద చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. దేవాలయం పేరు వెనక చరిత్ర. విప్ప చెట్టు యొక్క మొదల్లో స్వామివారు వెలిశారు కాబట్టి దీన్ని మధుకేశ్వరాలయం అని, స్వామిని మధుకేశ్వరుడుగా పిలుస్తారు. అదేవిధంగా శివలింగంలో స్వామివారి యొక్క ముఖం కనిపించడం కారణంగా దీని ముఖలింగం అని కూడా అంటారు. దేవాలయం పూర్తిగా కళింగ స్టైల్లో నిర్మించబడి అనేక ఉపాలయాల్ని కలిగి ఉంటుంది. ఆ ఉపాలయాల శిఖరాలపై గోడలపై వివిధ యుద్ధగాథల గురించి శిల్పరూపంలో వర్ణించబడింది. తొమ్మిదవ శతాబ్దం నాటి మన తెలుగు చూడండి ఎంత స్పష్టంగా బాగుందో. శ్రీ ముఖలింగేశ్వర స్వామి. ఇక్కడ చూడండి స్వామివారి లింగంలో ముఖరూపం ఏ విధంగా కనిపిస్తుందో. ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణ ఈ ఎంట్రన్సే. ప్రస్తుతం కర్రల వల్ల అది కళావిహీనంగా కనిపిస్తుంది, కానీ ఒకవేళ కర్రలు లేకపోతే అది చాలా అందంగా కనిపిస్తుంది. శ్రీముఖలింగం చాలా బాగుంది కదా. శ్రీకాకుళం నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరం ఈ ప్రదేశాన్ని ఎవరు మిస్ కాకండి, తప్పకుండా చూడండి. ఇలాంటి పురాతనమైన దేవాలయాల్ని దర్శించడం, పరిరక్షించడం మనందరి బాధ్యత. సాధారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలంటే కరువు జిల్లాలు అనుకుంటారు, కానీ ఈ ప్రాంతం చూడండి ఎంత రమణీయంగా ఉందో. ఒక రిమోట్ ఏరియాలో మనం ప్రయాణిస్తున్నాం. ఆ రోడ్లు కానివ్వండి, ఆ పచ్చని పొలాలు, దూరంగా ఆ కొండలు, ఇదంతా పాలకొండ మండలంలో ఉన్న మార్గం అనమాట. ఇక్కడ నుంచి మనం సుమారు 7.5 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ఒక యూనిక్ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. దీని గురించి కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆ ప్రదేశం పేరే కూర్మ గ్రామం. దీన్నే వేదిక్ విలేజ్ అంటారు. ఈ గ్రామాన్ని 2012లో ఇస్కాన్ వాళ్ళు స్వీకరించి దాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. మనం కూర్మ గ్రామానికి చేరుకున్నాం. ఇందులో ఏ విధమైన ఎంట్రీ ఫీజులు అయితే ఉండవు. ఇప్పటికీ వైదిక ఆచారాల్ని పాటిస్తూ వారే సొంతంగా వ్యవసాయం వంటివన్నీ చేసుకుంటూ ఏ విధమైన కరెంటు లేని గ్రామమే ఈ కూర్మ గ్రామం. ఎంటైర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక గ్రామం ఈ కూర్మ గ్రామం. ఒకవేళ ఈ ప్రాంతంలో మీరు నివసించాలంటే కొద్ది రోజులు నివసించవచ్చు కూడా, వాళ్ళు ఎటువంటి ఛార్జ్ అయితే వసూలు చేయరు. ఎంతో బాగుంది కదండి కూర్మ గ్రామం. దీని గురించి పూర్తి సమాచారం ఆ వీడియోలో ఉంది, చూడగలరు. చుట్టూ పచ్చని ప్రకృతి. ఇక్కడ దగ్గరలోనే ఒక వేద పాఠశాల కూడా కలదు. మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ వేద పాఠశాలని కూడా సందర్శించండి. మనకి ఇందులో అనుమతి అయితే ఉండదు, బయట నుంచి చూడడమే. శ్రీముఖలింగం నుంచి శ్రీకాకుళం మీదుగా చిలకలపాలెం, సుభద్రాపురం, పైడి భీమవరం, నెల్లిమేళ్ళ మీదుగా మనం విజయనగరం అయితే చేరుకోబోతున్నాము. మార్గ మధ్యలో వచ్చే ఒక చిన్న నది. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ చుట్టూ పచ్చదనాన్ని పరుచుకుని ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రాంతం. సుమారు 80 కిలోమీటర్ల దూరంలో మనకి విజయనగరం అయితే రాబోతుంది. శ్రీముఖలింగం దర్శనం అనంతరం మా ప్రయాణాన్ని అరకు వైపు సాగిస్తున్నాము. ప్రజెంట్ శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళే షార్ట్ కట్ రూట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బొర్రా గోవాలు ఇంకా 78 కిలోమీటర్లు, అరకు 100 కిలోమీటర్లు.
మీకు ఎదుర్కొన్న కొండ కనిపిస్తుంది కదా, అదే ప్రసిద్ధ రామతీర్థం. విజయనగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమలలో ఉన్నదే ఈ రామతీర్థం. సుమారు 3వ శతాబ్దం నుంచి పూజలు అందుకుంటుంది ఈ రామతీర్థం. ఇక్కడ శ్రీరాముడి సంబంధించిన దేవాలయంతో పాటు బౌద్ధుల మరియు జైన మతస్థుల అవశేషాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం విజయనగరం చేరుకున్నాం. వెల్కమ్ టు విజయనగరం కళలకు నిలయం విజయనగరం. గురజాడ అప్పారావు గారు, సింగర్ పి సుశీల గారు, కోడి రామ్మూర్తి నాయుడు గారు మొదలైన ప్రముఖులందరూ విజయనగరంలో జన్మించారు. ఇది ఎలాగో లంచ్ టైం కాబట్టి మాకు బాగా ఆకలేస్తుంది. మనం విజయనగరం మెయిన్ సర్కిల్ క్లాక్ టవర్ దగ్గర వచ్చాం. ఇక్కడ దగ్గరలోనే ఆనంద్ భవన్ అని రెస్టారెంట్ ఉంది. స్వచ్ఛమైన ఆంధ్ర భోజనం తిని చాలా రోజులైంది కాబట్టి కడప నిండా ఆంధ్ర భోజనాన్ని మేము లాగించడం జరిగింది. అండ్ భోజనానంతరం మా ప్రయాణాన్ని అయితే అరకు వైపు సాగిస్తున్నాం. అయితే ఇక్కడ చెప్పాల్సిన మరో విషయం, మీరు విజయనగరం నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతనంగా నిర్మించిన రామనారాయణ దేవాలయాన్ని అయితే సందర్శించండి. దీని గురించి కూడా నేను ఇంతకు ముందే వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు మన ప్రయాణాన్ని విజయనగరం నుంచి బొర్రాగోల వైపు అయితే సాగిస్తున్నాము. మధ్యలో శృంగవరపు కోట వస్తుంది, అక్కడి నుంచి కామన్ రోడ్ ఉంటుంది. మార్గం చూడండి ఎంత రమణీయంగా ఉందో. మీకు ఎదుర్కొన్న ఉన్న పెద్ద రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదే వైజాగ్ టు రాయపూర్కి వెళ్ళే ఎకనామికల్ కారిడార్. ఆల్మోస్ట్ 50% పనులు పూర్తయినాయి. ఇది కనుక పూర్తయితే వైజాగ్ నుంచి రాయపూర్ మధ్య ఉన్న మార్గం అంతా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి మార్గ మధ్యలోనే అరకు వస్తుంది, జగదల్పూర్, కోరాపుట్, రాయగడ వంటి ఎన్నో ప్రదేశాలు అయితే వస్తాయి. ఇప్పటి వరకు ఉక్కపోతలో ఉన్న మా ప్రయాణం శృంగవరపు కోట దాటంగానే ఒక్కసారిగా వాతావరణం మారింది. ప్రస్తుతం అయితే మా ప్రయాణం బొర్రాగోల వైపు. ఇప్పుడు సమయం 2:15 గంటలు. బొర్రాగోలు 5 వరకే ఉంటాయి. 3:15 లోపల అయితే చేరుకోగలం. ఇక్కడ నుంచి బొర్రాగోలు ఇంకా 29 కిలోమీటర్లు. మనం అరకులోనే ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ బొర్రాగోలకి అయితే చేరుకున్నాము. మనం అనుకున్నాం కదండి 5కి మూసేస్తారని. ఇప్పుడు సరిగ్గా సమయం 4 గంటలైంది. టికెట్ తీసేసుకున్నాము. ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపాయలు. భారతదేశంలో సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ గుహల్లో అతిపెద్ద గుహలే ఈ బొర్రా గుహలు. ఇవి సుమారు 260 అడుగుల వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి సున్నపురాయితో నిర్మితమైన గుహలు. ఈ గుహలు చూడంగానే మీ అందరికి అదే పాట గుర్తొస్తుంది కదా. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. చలికాలం కాబట్టి వాతావరణం త్వరగా చీకటిగా అయిపోతుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు మాత్రం ప్రస్తుతం 17 డిగ్రీలు ఉంది. సో మేము అరకు వరకు వెళ్ళలేం కాబట్టి దగ్గరలోని అనంతగిరి వాటర్ ఫాల్స్ ఉంటుంది. బొర్రాగోల నుంచి 7 కిలోమీటర్లు. సో ఆ ప్రదేశానికి అయితే చేరుకోబోతున్నాం. ఇదే అనంతగిరి వాటర్ ఫాల్స్. దీనికి ఏ విధమైన ప్రవేశ రుసుము లేదు. ఇది వ్యూ పాయింట్. తూర్పు కనుమల్లో విస్తరించిన ఈ అరకు లోయ ఆంధ్ర ఊటీగా పిలువబడుతుంది. ఇక్కడ అనేక వ్యూ పాయింట్స్, అనేక టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా అరకు, లంబసింగి, పాడేరు, పార్వతీపురం మరెన్నో ఉన్నాయి. అంతేకాకుండా అరకులో పండే కాఫీకి ప్రత్యేక GI సర్టిఫికేట్ ఉంది, జియోలాజికల్ ఇండికేటర్. అరకు వస్తే అరకు కాఫీని కూడా ఖచ్చితంగా రుచి చూడండి. దేశంలో కాఫీ పండించడంలో 4వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. అది కూడా కేవలం అరకు ప్రాంతంలోనే ఈ కాఫీ అనేది మనకి పండుతూ ఉంటుంది. వీటితో పాటు కోకో, భారతదేశంలో సుమారు 70% కోకో మన ఆంధ్రప్రదేశ్ నుంచే సప్లై అవుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఆ కోకో కూడా ముఖ్యంగా ఈ అరకులోనే పండిస్తారు. అందుకే అరకులో అతిపెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో గొప్ప విషయం ఏంటంటే, ఈ కాఫీని మరియు కోకోని పండించేది ఇక్కడున్న లోకల్ ట్రైబల్స్ మాత్రమే. దీని విధంగా వాళ్ళు ఆర్థికంగా కూడా పుంజుకోవడం జరుగుతుంది. దాదాపు మన తెలుగు వాళ్ళందరూ అరకుని సందర్శించే ఉంటారు. మనం అరకు ఘాట్ నుంచి 2 అవర్స్ వైజాగ్ వైపు అయితే ప్రయాణం చేయబోతున్నాము. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది, సూర్యాస్తమయం కూడా కావస్తుంది.
సో ఈరోజు మా టార్గెట్ నైట్ కల్లా మేము విశాఖ చేరుకోవాలని, దానికన్నా ముందు మేము సింహాచలాన్ని దర్శించుకోవాలని. సింహాచలం దేవస్థానం అయితే 9:30 కల్లా మూసేస్తుందని రాస్తుంది. ఇప్పుడు సమయం సుమారు 6:30 అయింది. 6:30కి ఎంత చీకటిగా ఉందో చూడండి. మనం దేవస్థానం ఘాట్ రోడ్డుకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా అందంగా ఉంది కదండి ఘాట్ రోడ్డు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి ఈ సింహాచలం. దీన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు పునర్నిర్మించడం జరిగింది. సో దేవాలయం ఇంకో అరగంటలో మూసైపోతుంది. మేము సరిగ్గా 8:45కి మేము సింహాచలం అయితే చేరుకోవడం జరిగింది. దేవాలయంలో కెమెరాకి అయితే అనుమతి లేదు. ఇవి సీక్రెట్గా తీసిన ఫోటోలు. సింహాద్రి అప్పన్న ఓం నారసింహాయ నమః. నరసింహస్వామి దర్శనానంతరం మేము రూమ్ వేటకైతే మొదలెట్టాము. ప్రజెంట్ మేము హెల్త్ సిటీలో ఉన్నాము. నూతనంగా నిర్మించారు. ఈ ఏరియా చాలా బాగుంది. రోడ్స్ బాగున్నాయి. చాలా హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి అనేక హోటల్స్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ దగ్గరలోనే వాసుదేవ్ కంఫర్ట్స్ అని అయితే ఉంది. బయట నుంచి చాలా బాగుంది. ఒకసారి లోపలికి ఎలా ఉందో చూసొద్దాం. రూమ్ అయితే చాలా బాగుంది. ఆడు 1800 చెప్పాడు. సో కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తే 1400కి అయితే వచ్చాడు. ఏసీ ఉంది, ఫ్రీ వైఫై ఉంది, వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. రూమ్ అయితే బాగా నచ్చింది. సో ఇక్కడితో మా ట్రిప్లో పార్ట్ 1 భాగాన్ని ఇక్కడితో ముగించి పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.